రెడ్డి గారు చెప్పారు కదా, ఆయన పాత్ర ఈయన తీసుకున్నాడు, మొన్నటిదాకా చేశాడు, ఇప్పుడు తీసుకున్నాడు, అందుకని వెళ్ళాడని. అందుకనే ఇప్పుడు వచ్చి మొన్న ఆయన బెదిరించాడు కదా, వాళ్ళ ఇంట్లో ప్రెస్ మీట్లు పెట్టి మీ సినిమా చూపిస్తానని. అందుకనే ఆ ఇన్ఛార్జ్ బాధ్యత తీసుకున్నాడు కాబట్టి ఈ వచ్చి ఆయన కూడా ఏదో చేసేస్తానని చెప్పేసి ఆ జైలు దగ్గర అని అంటాడు. ఈ ఏంటంటే ఆయన చేసేది ఏం చేస్తాడు ఆయన? ఇది పొలిటీషియన్. నేను స్ట్రైట్ గా అడుగుతున్నాను, అసలు ఆయన రాజకీయ నాయకుడా? రాజకీయ నాయకుడే ఆయన. ఇంకా మీరు కదండి చెప్పేది, మీరు చెప్పండి. సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి రాజకీయ నాయకుడా? చెప్పాను పార్టీ వాళ్ళు చెప్పానండి. మీకు ఇప్పుడు సజ్జల గారు రాజకీయ నాయకుడా కాదా చెప్పాలా? కాకుమాన్ గారు ఒక మాట చెప్పండి, సజ్జల గారు రాజకీయ నాయకుడా కాదా? సజ్జల రామకృష్ణారెడ్డి గారు గతంలో పార్టీ జనరల్ సెక్రటరీ. ఈ మాత్రం కూడా తెలుసుకోకుండా రాజకీయాల్లో ఉన్నందుకు సిగ్గుపడుతున్నాయి వీళ్ళంతా. వదిలేయండి. అదే సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరి ఈ రోజు పార్టీకే మరి ఆయన మూల స్తంభంగా ఈ రోజు పార్టీలో పనిచేస్తాం. ఓకే ఓకే సార్, మళ్ళీ మాట్లాడుతున్నారు. ఓకేనండి, క్లారిటీ వచ్చిందా? ఏకస్తంభం అని చెప్పండి. మూలస్తంభం కాదు, ఏకస్తంభం, ధ్వజస్తంభం. రవిచంద్రారెడ్డి గారు, కాకుమాన్ గారు ఒక్క నిమిషం దయచేసి ఆగాలి. మీ సమయంలో మీరు మాట్లాడుతున్నారు. గాదే గారు ఆయన ఒక పార్టీ లీడర్ అన్నారు. ఓకేనా? పార్టీ లీడర్ అంటే ఎవరు? ఇంకా ఆయన కూడా నాయకుడే. వారు చెప్పిన మాట ప్రకారం చెప్తున్నాను నేను. మా పార్టీలో ఆయన ప్రధాన కార్యదర్శిగా చేశారు. ఈ రోజు ఇన్ఛార్జ్ కూడా ఉన్నారండి పార్టీ. మరి ఆయన కాకపోతే ఇంకెవరు మాట్లాడతారు? నాకు అర్థం కావట్లా. ఓకే సార్, ఓకే. గాదే గారు కంటిన్యూ చేయండి. ఓకేనా? కాకుమాన్ గారు లాంటి వ్యక్తి, ఆయన ఒక జనరల్ సెక్రటరీ. మీరు తెలుసుకోకపోతే సిగ్గుసేటు అన్న తర్వాత ఇంకా అందుకంటే సిగ్గే ఉంటుందిలే కానీ, ఆయన గురించి మాట్లాడుతూ సిగ్గుసేటు అన్నప్పుడు ఇక్కడ అంతకంటే సిగ్గు, రాజకీయాల్లోనే సిగ్గు ఉండదు ఇక్కడ అంతకు మించి. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చాడో, ఏ రకంగా వచ్చాడో, ఏమి చేశాడో అందరికీ తెలుసు. ఇక ఆయన కూడా భయపడితే మేము భయపడిపోయి మీరు అడిగినట్టుగా మా భవిష్యత్తు ఏంటని మేము దుప్పుడు ముసుకోసుకోవాలి ఇక్కడ మేము. ఆయన వచ్చేది ఏంటి, ఆయన చేసేది ఏంటి, ఉన్నప్పుడు ఏం చేశాడు తెలీదా? ఏం చేశాడు? రెడ్డి గారు ఉన్నప్పుడు పార్టీలో ఉన్నప్పుడు ఏం చేశాడు? పార్టీలో వాళ్ళని ఇబ్బంది పెట్టాడు. అట్లాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళ వరకైనా పెట్టుకోగలుగుతాడేమో కానీ మేమైతే పాపం నిజంగా భయపడతాం సార్. ఏం చేస్తాం మరి? ఆయన రోడ్డు మీదకి వచ్చాడు కదా, ఇన్ఛార్జ్ బాధ్యత తీసుకుని రవిచంద్ర రెడ్డి గారు చెప్పినట్టుగా ఏకస్తంభం లాగా ఉండి రోడ్డు మీదకి వచ్చాడు కాబట్టి మేము భయపడతాం, ఖచ్చితంగా భయపడతాం. ఎందుకంటే చూద్దాం, ఆయన పాపం ఆయన కలగంటాడు కదా, ఈ ప్యాలెస్ లో కూర్చున్న ఒక ఆయన, రోడ్డు మీదకి వచ్చి ఒక ఆయన, వీళ్ళు ఏదో చెప్పేయంగానే మేము భయపడిపోయి అరే అరే కాదని చెప్పేసి మేము వాటి పరిగెత్తాలి. ఇక ఏం మాట్లాడతారండి? కొంచెం కాదు కొంచెం అని ఇంకింత జ్ఞానం ఉండాలి. ఎందుకు కేసులు, ఎవరి మీద కేసులు, ఎవరిని పరామర్శించడానికి మీరు వెళ్ళారు? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోమండాలి. ఎవరి మీద తప్పుడు కేసు ఉంది? ఇప్పుడు లోపల ఉన్న వాళ్ళలో ఒక్కళ్ళ మీద తప్పుడు కేసు అని చెప్పానండి. ఒక్కళ్ళు అవినీతి చేయలేదా? ఎవరు అవినీతి చేయకుండా వెళ్ళారు? ఎవరి మీద కూడా ప్రూఫ్ కాకుండా కూడా ఎక్కడ ఎవరిని రిమాండ్ తీసుకున్నారు కోర్టులు? అరే వీళ్ళు రిమాండ్ రాగానే ఇదివరకు సంస్కృతి లేదు, మీకు తెలుసని చెప్తానండి. సాగర్ గారు కూడా అడ్వకేట్, ఇదివరకు సంస్కృతి లేదు. ఎవరినన్నా కోర్టుకు ఒక రిమాండ్ తీసుకొస్తే కోర్టు చూసుకునేది, జడ్జి గారు చూసేవాళ్ళు. రిమాండ్ రిపోర్ట్ లో ప్రైవేషన్ మేడౌట్ అయిందా లేదా అని చూసి ప్రైవేషన్ ఉంటే రిమాండ్ తీసుకునేవాళ్ళు, లేదంటే రిటర్న్ చేసేవాళ్ళు. చాలా తక్కువ రిటర్న్ చేయడం. అరే అసలు ఇవాళ ఎవరన్నా అరెస్ట్ చేసి తీసుకురాగానే ఒక బ్యాచ్ వచ్చేస్తున్నారు. అసలు నాకు తెలిసిన తర్వాత ప్రొసీజర్ కాదు, అది ప్రాక్టీస్ కూడా కాదనుకుంటాను. మరి ఆ ప్రాక్టీస్ ఉందో లేదో సాగర్ గారు చెప్తారు. నాకు తెలిసినంత నేను ట్రయల్ కోర్టు అంటాము, హైకోర్టు కాకుండా ట్రయల్ కోర్టు. ఈ రిమాండ్ లన్నీ ఉండదు కూడా కింద లోయర్ కోర్టులోనే. ఈ రిమాండ్ కోర్టులో ట్రయల్ కోర్టులో నాకు తెలిసినంత వరకు ఆ ప్రొసీజర్ ఎక్కడ లేదు. అసలు ఒకటి పట్టుకురాగానే హైకోర్టు నుంచి లాయర్లు వచ్చేస్తున్నారు, వచ్చేసి అక్కడ ఒక వకాలతో పడేయటం, దాని మీద చెప్పడం, ఈ జడ్జిలు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి అనమాట జ్యుడిషియల్ లోనే. అంటే అసలు వీళ్ళ యొక్క వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ యొక్క వింత పోకడ ఏ రకంగా ఉందంటే, కోర్టుల్లో కూడా వీళ్ళు ఒక టెండర్ ఎదురు తీసుకొద్దామనే ఒక తాపత్రయం ఇవాళ. ఇప్పుడు ఒక విషయం క్లారిటీ కావాలి. గాదే గారు, మీరు సీనియర్ అడ్వకేట్ కదా, ఇందాక విద్యాసాగర్ గారు మాట్లాడిన మాటల్ని అభ్యంతరం చెప్పారు కాకుమాన్ గారు. కొంతమంది వైసీపీ నాయకుల్ని, మాజీ మంత్రుల్ని వాళ్ళు క్రిమినల్స్ అన్నారు. అంటే శిక్ష
పడిన తర్వాత క్రిమినల్స్ అంటారా, లేకపోతే ఒక ఆరోపణ ఎదుర్కొని రిమాండ్కు వెళ్ళినటువంటి వాళ్ళని కూడా క్రిమినల్సే అంటామనేది ఒక సీనియర్ అడ్వకేట్గా మీరు చెప్తే దాన్ని అందరూ అర్థం చేసుకుంటారు. అదే సార్, విద్యాసాగర్ గారికి తెలియదేమి కాదు, నాకు తెలియదు కాదు, లేదంటే ఈ ప్యానెల్ లో ఉన్నటువంటి రవిచంద్రారెడ్డి గారికో కాకుమాన్ గారికో తెలియనాడు కాదు, అంతా లీగల్ నాలెడ్జ్ ఉన్నవాళ్లే. క్రిమినల్స్ అని ఆయన సాగర్ గారు అన్నది కూడా మరి పూర్తిగా ఎన్నట్లేరు కాకుమాన్ గారు. ఎవరిని ఉద్దేశించి మీరు ఎవరి పేర్లు ఎత్తినప్పుడు ఉందన్నమాట, ఒక బోరుగడ్డ లేదంటే ఇంకోళ్ళు ఎవరో ఆ పేర్లు ఎత్తినప్పుడు వాళ్ళ గురించి వాళ్ళ రెస్పెక్ట్ అంటే అక్కడ మాట్లాడారు. ఓకే, ఇప్పుడు దానికి ఏం చేశారు, కాకుమాన్ గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముడిపెట్టారు, ఆయన మీద కేసులు లేవా, ఆయన కాదా ఆయన అంటే మొదలు పెట్టారు. ఆయనకి వదిలేద్దాం. ఇప్పుడు కాకాని గారు మీరేమంటారు చెప్పండి, గాదే గారు కాకాని గారు మీరేమంటారో చెప్పండి. చెప్తానండి. ఒక బోరుగడ్డ అనే వ్యక్తిని, ఒక నందిగం సురేష్ ని, లేదంటే ఒక వల్లభనేని వంశీని తీసుకొచ్చి వాళ్ళు మాట్లాడిన మాటల విధానానికి ఆళ్ళని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారితో కంపేర్ చేసినప్పుడు ఆ విఘ్నత కాకుమార్ గారికి వదిలిపెడతాం, మేమే మాట్లాడం. నేను చెప్తా నేను చెప్తాను. కాదు కాదు కాదన్నా ఒక మాట నేను చెప్తాను. ఆయనకు చెప్పాల్సిన జవాబు నాకు బాగా తెలుసు.